హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ ఇన్ఫో. ఈరోజు టాపిక్ వచ్చేసి ఓటర్ ఐడి కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు మొబైల్ లింక్ లేదు, మరి ఆ ఓటర్ ఐడి కార్డు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. ప్రస్తుతం ఎలక్షన్ టైం కాబట్టి ప్రతి ఒక్కరికి ఓటర్ ఐడి కార్డు అనేది కావాలి. అయితే డిజిటల్ కార్డ్ని నేను చెప్పే ప్రాసెస్ లోపల చేసుకున్నట్లయితే మీకు డిజిటల్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు డిజిటల్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, మొబైల్ లింక్ లేకపోయినా కూడా ఇప్పుడే లింక్ చేసుకుని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఈ వీడియోలో చెప్తాను. మీరు కనుక నా యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే ఇక్కడ చూపిస్తున్నట్టు ఎపిక్ డౌన్లోడ్ అనే మనకి ఆప్షన్ కనిపిస్తుంది. ఎపిక్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఒక ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. అయితే మనకి సైన్అప్ పేజ్ అండ్ లాగిన్ పేజ్ కనిపిస్తుంది. మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే ఫస్ట్ సైన్అప్ మీద క్లిక్ చేయండి. సైన్అప్ మీద క్లిక్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అదేవిధంగా ఈమెయిల్, ఇది ఆప్షనల్ అనమాట. అదేవిధంగా క్యాప్చర్ మీద ఎంటర్ చేయండి, సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగానే మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయండి. మీ డీటెయిల్స్ అడుగుతుంది, అంటే మీ జనరల్ రిజిస్ట్రేషన్ కోసము మీ నేము డీటెయిల్స్ అనేది అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ అట్లాంటి డీటెయిల్స్ అనేది అడుగుతుంది. సో అవి ఎంటర్ చేయండి. చేసిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. లాగిన్ చేసుకోవాలి. సేమ్ ఇంతకుముందు చూపించినట్టుగానే లాగిన్ పేజ్ లోపల మొబైల్ నెంబరు, అదేవిధంగా ఇది మన పాస్వర్డ్, అంటే మనం ఏదైతే పాస్వర్డ్ ఇచ్చుకుంటామో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయండి. సో మనం చూస్తున్నట్టు ఇట్లాంటి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఇది లాగిన్ అయింది అనమాట ప్రజెంట్. సో ప్రొఫైల్లోకి లాగిన్ అయింది. ఇప్పుడు మనము ఎపిక్ డౌన్లోడ్ మీద క్లిక్ చేద్దాము. ఎపిక్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే మనకి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ లోపల మనం ఎపిక్ నెంబర్, అంటే ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి మన స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెర్చ్ కొట్టగానే మనకి ఒకవేళ మొబైల్ లింక్ ఉంటే, ఆల్రెడీ మనకి ఈ ఓటర్ ఐడి అనేది మొబైల్ లింక్ ఉంటే మనకి ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ లేకపోతే మనకి యువర్ మొబైల్ ఈజ్ నాట్ రిజిస్టర్ ఇన్ ఈ రోల్, అంటే ఈ మొబైల్ నెంబర్ తోటి ఈ ఓటర్ ఐడి అనేది రిజిస్టర్ కాలేదు. కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు మొబైల్ నెంబర్ని లింక్ చేయాలి. మనకు పైన చూపిస్తున్నట్టు ఫామ్స్ అనే పేజ్ ఉంటుంది. ఫామ్స్ అనే పేజీ లోపల ఫామ్ నెంబర్ 8 పైన క్లిక్ చేసుకోండి. ఫామ్ నెంబర్ 8 పైన క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ ఫర్ సెల్ఫ్ ఫర్ అదర్స్ అని అడుగుతుంది. నేను ఇక్కడైతే అదర్స్ తీసుకుంటున్నాను. అదర్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టగానే మనకి ఎపిక్ నెంబర్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు యొక్క ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టగానే మనకి పేజ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో దీంట్లోపల మనకి డీటెయిల్స్ అనేటివి వస్తాయి. మీ యొక్క డీటెయిల్స్ అనేవి, ఓటర్ ఐడి డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఓకేనా కాదా చెక్ చేసుకోండి, మీవేనా కాదా చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఓకే కొట్టండి. ఇక్కడ 4 ఆప్షన్స్ వచ్చాయి. మీరు మొబైల్ లింక్ కాబట్టి సెకండ్ ఆప్షన్ని తీసుకోండి. అంటే వితిన్ మినిట్ లోపల ఈ నంబర్ అనేది అప్డేట్ అవుతుంది. మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటుంది ఓన్లీ మొబైల్ నెంబర్ కాబట్టి మొబైల్ నెంబర్ కాలం లోపల టిక్ చేసుకోండి. మీకు కావాల్సినటువంటి మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకి డిక్లరేషన్ అడుగుతుంది. డిక్లరేషన్ లోపల మనకి ప్లేస్ అడుగుతుంది. ఆ ప్లేస్ మీరు ఎక్కడైతే ఆ ప్లేస్ని ఎంటర్ చేయండి. తర్వాత కూడా నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసేసి సెండ్ ఓటీపీ అడుగుతుంది. అంటే ఇప్పుడు ఏదైతే మనం మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కి మనకి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఆ పర్టికులర్ బాక్స్ లోపల ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత మనకి ప్రివ్యూ అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది. ఆ ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి మనం ఇప్పటివరకు చేసినటువంటి ప్రాసెస్ సంబంధించినటువంటి అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సబ్మిట్ పైన క్లిక్ చేయండి. వెంటనే అప్డేట్ అవుతుంది కాబట్టి ప్రజెంట్ ఇదైతే అవసరం లేదు, జస్ట్ పెట్టుకోండి అంతే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ ఎపిక్ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి మన యొక్క ఓటర్ ఐడిని ఎంటర్ చేయండి. మీరు ఏ స్టేట్ వాళ్ళు అయితే ఆ స్టేట్ సంబంధించినటువంటి నేమ్ని డ్రాప్ డౌన్ బాక్స్లో ఎంటర్ చేసి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు నేనైతే తెలంగాణ కాబట్టి నేను తెలంగాణ మీద సెర్చ్ చేశాను. సో ఇదివరకు అయితే మనకి ఇది ఇట్లా రాలేదు, ఓటీపీ అంటే మొబైల్ లింక్ రాలేదు. ఇప్పుడైతే మొబైల్ లింక్ అయింది, అదేవిధంగా ఓటీపీ కూడా వచ్చింది. సో ఇప్పుడు నేనేం చేసిన అంటే ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై కొడుతున్నాను. వెరిఫై కొట్టగానే మనకి ఇప్పుడు ఎపిక్ డౌన్లోడ్ అనేది జరుగుతుందన్నమాట. చూడండి, సో ఇప్పుడు మనకి డౌన్లోడ్ ఎపిక్ కార్డ్ అనేది వచ్చింది. సో దీని మీద క్లిక్ చేయగానే మనం ఈజీగా ఈ విధంగా ఈ ప్రాసెస్ ద్వారా మనము ఓటర్ ఐడి కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఓన్లీ మొబైల్ నెంబర్ మాత్రమే ఇన్స్టాంట్గా అప్డేట్ అవుతుంది కాబట్టి సో ఈ విధంగా మనం ఈజీగా డిజిటల్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.